సర్జరీ ఎందుకు చేయించుకోవాల్సి వచ్చింది? మేలో నేను కామాఖ్య టెంపుల్కి వెళ్ళినప్పుడు నైట్ అయ్యేసరికి చాలా విపరీతమైన హెడ్ఏక్. మధ్యాహ్నం టెంపుల్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అబౌట్ టు ఫెయింట్. ఇంకా 5 days అలా నేను కంటిన్యూస్గా డోలో మార్నింగ్ ఈవినింగ్ ఎవ్రీ 6 hours వేసుకున్న పెయిన్ కోసం అని. 7th day రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకా నేను పడిపోయాను బెడ్ మీద. ఐ వాజ్ అన్కాన్షియస్. సో ఐ కుడ్ నాట్ గెట్ అప్ ఫర్ 3 days 4 days. సిటీ చేశారు, MRI చేశారు. ఇంత సైజ్ ట్యూమర్ ఉంది. జనరల్ గా ఇంత వచ్చినప్పుడే చాలా సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఐ బ్లైండ్ అయిపోతుందంట, అండ్ హెయిర్ ఊడిపోతుందంట, చాలా ఉంటది. హెయిర్ కూడా మొత్తం తీసేశారు. ఇక్కడ నుంచి ఈ ఏరియా ఏదైతే ఉందో చిన్న చిన్న హెయిర్ ఉంది కదా, ఇదంతా అరగుండు గీసేశారు. పెద్ద స్కార్ ఇక్కడ నుంచి ఇక్కడికి చందమామ లాగా. ముందే ప్రిపేర్ చేసేసారు సర్జరీకి, దట్ ఆఫ్టర్ దిస్ యూఆర్ నాట్ గోయింగ్ టు వర్క్, ఆఫ్టర్ దిస్ యూఆర్ నాట్ గోయింగ్ టు హియర్ ఆర్ వాక్ ప్రాపర్లీ, బికాస్ బ్రెయిన్ అండ్ ఇంత పెద్దది ఉన్నప్పుడు అది తీసేటప్పుడు 1 or 2 nerves మైట్ బి డిస్టర్బ్డ్. వి కాంట్ ప్రామిస్. అది కూడా ప్రిపేర్ చేసి చెప్పారు. మెమరీ లాస్ విల్ కమ్ అన్నారు. మే కూడా కాదు, విల్ కంపల్సరీ వస్తుంది అన్నట్టు చెప్పారు.